తెలంగాణ దోస్ 2020కి సంబంధించిన ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఫేజ్ 3లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ ప్రీవియస్‌గా ఒక వీడియో చేసుకున్నాం. అండ్ ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాల్సి ఉంటది అని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి అని చెప్పి ఈ వీడియో లోపల మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. అండ్ దాంతో పాటుగా ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది? అండ్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఎట్లాంటి స్టెప్స్ ఇన్వాల్వ్ అయితాయి అని చెప్పి డీటెయిల్‌గా క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్తుకు సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ లోపల మనం అయితే వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీ దగ్గర దాకా రీచ్ అయితా అన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, మనకు తెలంగాణ దోస్తుకు సంబంధించిన ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, ఈ తెలంగాణ దోస్తుకు సంబంధించిన ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయినాయి మరి అనంటే 25థ్ జూలై రోజు. 25థ్ జూలై 2026 రోజు ఫేజ్ 3కి సంబంధించిన దోస్త్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఈ ఫేజ్ 3కి సంబంధించి సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఏం చేయాలంటే మెయిన్‌గా దే హావ్ టు రిపోర్ట్ ఆన్‌లైన్. ఓకేనా? సో, ఫస్ట్ మీ సీట్ కన్ఫర్మ్ కావాలంటే మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫీ పేమెంట్ అనేది డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ అండ్ ఫీ రియంబర్స్‌మెంట్ మనకు ఫీ అయితే ఉంటదన్నట్టు. సో, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎంత ఉంటది కదా అంటే, సో, ₹500 లేకపోతే ₹1000 లేకపోతే ₹0 అనేది ఉంటదన్నట్టు. సో, మనకి ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది అండ్ మన ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయితామా కాదా అనే దాన్ని బట్టి మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు 2 జూలై దాకా టైం అయితే ఉందన్నట్టు. 2 జూలై 2026 దాకా టైం అయితే ఉంది. అండ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసినంత మాత్రాన మాకు సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలే. అప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటదన్నట్టు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టుగా. సో, ఈ అక్నాలెడ్జ్‌మెంట్ జనరేట్ అయిందా? కాలేదా? అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో, అక్నాలెడ్జ్‌మెంట్ జనరేట్ అయినప్పుడు మాత్రమే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతదా మరి అనంటే, మనం ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. ఓకేనా? ఆఫ్‌లైన్ లోపల కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా నా సైడ్ నుండి ఒక రిక్వెస్టు. సో, ఏంది బ్రో ఆ రిక్వెస్ట్ అనంటే, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఇన్‌కమ్ అనేది అప్డేట్ చేసుకోర్రి. ఓకేనా? ఇన్‌కమ్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాతనే ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయండి. ఓకేనా? ఫస్ట్ ఫీ పేమెంట్ తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం. సో, ఇన్‌కమ్ అనేది అప్డేట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు ఫీ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఇస్తారన్నట్టు. సో, లేకపోతే మనం మొత్తం ఫీ మనమే కట్టాల్సి ఉంటది. సో, కాబట్టి ఏందంటే ఇన్‌కమ్ అనేది అప్డేట్ చేసుకోర్రి ఫస్టు. తర్వాత మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయిర్రి. ఒకవేళ మీ దగ్గర ఇన్‌కమ్ లేదు అంటే కాలేజ్‌కి ఫస్ట్ ఎళ్లి వాళ్ళని అడగండి. సో, ఇన్‌కమ్ లేదు. మేము ఫర్దర్‌గా ఇన్‌కమ్ అనేది సబ్మిట్ చేస్తాము. ఓకేనా? సో, మా దగ్గర ఇప్పుడు ఇన్‌కమ్ లేదు. మేము ఇన్‌కమ్ అనేది తర్వాత సబ్మిట్ చేస్తాము. మాకు ఎలిజిబిలిటీ ఇస్తారా ఫీ రియంబర్స్‌మెంట్‌కి అని చెప్పి అడగండి. సో, వాళ్ళు ఓకే అంటే మాత్రం సో, మీరు కాలేజ్‌కెళ్ళిన తర్వాత సబ్మిట్ చేసుకుంటారు కాబట్టి డెఫినిట్‌గా ముందే ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? కానీ నా అడ్వైస్ ఏందంటే ఇఫ్ పాసిబుల్ ఇన్‌కమ్ అనేది మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఆఫ్టర్ దట్ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది జనరేట్ అయిన తర్వాత ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఈ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి మనకు 27థ్ జూన్ నుండి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, మనకు 27థ్ జూన్ నుండి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకు 27థ్ జూన్ నుండి స్టార్ట్ అయితది.
27th జూన్ 2026 నుండి. అంటే మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వస్తదో అక్కడికెళ్ళి మనం ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, 27th జూన్ 2026 నుండి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 4th జులై దాకా టైం అయితే ఉంటదన్నట్టు. 4th జులై 2026 దాకా టైం అయితే ఉంటది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి డేట్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. 26th జూన్ 2026 నుండి. ఓకేనా. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనం 2nd జులై దాకా చేసుకోవచ్చు. ఫేజ్ 3లో సీట్ వస్తే. అండ్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ విషయానికొస్తే మనకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా, ఫేజ్ 2లో సీట్ వచ్చినా, ఫేజ్ 3లో సీట్ వచ్చినా మనం కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. ఈ కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 27th జూన్ 2026 నుండి స్టార్ట్ అయితది. ఓకేనా. అంటే రేపటి నుండి మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది స్టార్ట్ అయితదన్నట్టు. సో, నేను ఈ వీడియో అనేది 26th జూన్ రోజు రికార్డ్ చేస్తున్నా. ఓకేనా. సో, మీరెప్పుడు చూస్తున్నారో ఈ వీడియో అని చెప్పి నాకు తెలవది. కాబట్టి 4th జులై 2026 లోపు మీరు ఒకవేళ ఫేజ్ 1లో సీట్ వచ్చినా, ఫేజ్ 2లో సీట్ వచ్చినా, లేకపోతే ఫేజ్ 3లో సీట్ వచ్చినా కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. మీరు ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే బిఫోర్ 4th జులై 2026 మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. ఓకేనా. లేకపోతే మన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటది. మరి ఈ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంది బ్రో అనంటే ఫేజ్ 1లో సీట్ వచ్చినా, ఫేజ్ 2లో సీట్ వచ్చినా, ఫేజ్ 3లో సీట్ వచ్చినా, ఏ ఫేజ్‌లో సీట్ వచ్చినా మనం ఫేజ్ 3 తర్వాత ఓకేనా. ఫేజ్ 3 తర్వాత కాలేజ్‌కెళ్ళి మాకు మీ కాలేజ్‌లో సీట్ వచ్చింది అని చెప్పి అక్నాలెడ్జ్‌మెంట్ అనేది చూపెట్టి ఓకేనా. అక్నాలెడ్జ్‌మెంట్ అనేది చూపెట్టి, అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది చూపెట్టి, మన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. మనం జాయిన్ అవ్వాల్సి ఉంటది. మీరు జాయిన్ కాకపోతే మీ సీట్ అనేది క్యాన్సెల్ అయితది. ఓకేనా. సో, కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 4th జులై ఓకేనా. ఎప్పుడు 4th జులై 2026 లోపు 4th జులై 2026 లోపు చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇంకొక విషయం ఏంది కదా అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఉంటాయన్నట్టు. సో, ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటిది అని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్‌ని చూస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటది. అండ్ ఫర్దర్‌గా మనం డీటెయిల్‌గా స్కాలర్‌షిప్ రిలేటెడ్ వీడియోస్ చేసుకుంటామన్నట్టు. ఓకేనా. ఆల్రెడీ బీసీ హాస్టల్‌కి సంబంధించిన వీడియోస్ చేసుకున్నాము. ఆ బీసీ హాస్టల్‌కి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్ లోపల ఉంటది. చెక్ జేయరి. బీసీ హాస్టల్‌కి ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి. సో, డెఫినిట్‌గా ఆ వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకుండా చూడుర్రి. మీకు క్లారిటీ వస్తదన్నట్టు. సో, మీకు దగ్గరున్న బీసీ హాస్టల్స్ లోపల విత్ స్కాలర్‌షిప్పే ఫ్రీగా ఓకేనా. ఫ్రీగా మీరైతే 3 సంవత్సరాలు డిగ్రీ ఏదైతే చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ లోపల ఫ్రీగా హాస్టల్ లోపల ఉండొచ్చన్నట్టు. సో, ఆ హాస్టల్ వీడియోస్ అనేవి ఒకసారి చెక్ జేయరి. అండ్ ఒకవేళ మీ కాలేజ్ లోపల హాస్టల్ ఉంటే ఓకే. లేదు అంటే బీసీ హాస్టల్స్ ఉంటాయన్నట్టు. ఆ బీసీ హాస్టల్ లోపల అడ్మిషన్ తీసుకోరి. ఆ అడ్మిషన్ ప్రాసెస్ ఏంది అని చెప్పి కూడా డీటెయిల్ వీడియో చేసిన. సో, ఆ వీడియో అనేది మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ ఉంటది. చెక్ జేయరి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోరి. మంచి అప్డేట్స్ నేను ఇస్తా డెఫినిట్‌గా. ఓకేనా. అండ్ వెన్ కమ్స్ టు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి చెప్తా. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఒక 5 సెట్ల జిరాక్స్‌లు తీసుకోరి బ్రో. ఓకేనా. 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకోరి. ఈ 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని మీరేం చేస్తారు కదా అంటే ఒక 2 సెట్లు మీ దగ్గర పెట్టుకోర్రి ఇంటి దగ్గర. ఓకేనా. ఒక 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇంటి దగ్గర పెట్టుకోర్రి. ఓకేనా. అండ్ ఇంకా 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఉంటాయి కదా. ఈ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్‌ని మీరైతే మీ కాలేజ్‌కెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకోర్రి. తీసుకొని 2 సెట్ల జిరాక్స్‌లు ఏవైతే ఉన్నాయో అవి ఇంటి దగ్గర పెట్టుకోర్రి. ఎందుకంటే మన డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్స్ కాలేజోళ్ళకి ఇస్తాం కాబట్టి మన దగ్గర ఉండయి కాబట్టి తర్వాత ఇబ్బంది అయితది కాబట్టి ఏదైనా అప్లికేషన్ పడ్డా అప్లికేషన్ చేసుకోవడానికి హెల్ప్ అయితది కాబట్టి సో, ఈ 2 సెట్ల జిరాక్స్‌లు అనేది ఇంటి దగ్గర పెట్టుకొని ఈ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్‌ని మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే మీ కాలేజ్‌కి పట్టుకపోవాలి. వాళ్ళు ఒక్క సెట్టా లేకపోతే 2 సెట్ల జిరాక్స్‌లా అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి ఒక్క సెట్ ఆఫ్ జిరాక్సా, 2 సెట్ల జిరాక్స్‌లా ఇయ్యాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా మన దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారన్నట్టు. ఓకేనా. సో, మన దగ్గర ఉన్న ఒరిజినల్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 సెట్ల జిరాక్స్‌లో ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకుంటారు.
ఓకేనా. 1 సెట్ ఆఫ్ జిరాక్స్ ఆర్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని మన ఒరిజినల్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఒక 5 సెట్ల జిరాక్స్‌లు తీసుకుంటే 3 సెట్లు కాలేజ్‌కి పట్టుకుపోవడానికి హెల్ప్ అయితాయి. ఓకేనా. ఈ హాస్టల్ కంటేనా ఓకేనా. సో, హాస్టల్‌కి హెల్ప్ అయితది మనకి. స్కాలర్‌షిప్ అప్పుడు హెల్ప్ అయితది. కాబట్టి ఏందంటే ఒక 2 సెట్ల జిరాక్స్‌లు మన దగ్గర పెట్టుకోవాలి. ఒక 3 కాలేజ్‌కి పట్టుకపోవాలి. పట్టుకపోతే వాళ్ళకి ఇచ్చినా కూడా మనకు పెద్ద ఫరక్ పడది. ఒరిజినల్స్ కూడా వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఫర్దర్‌గా మనకి ఎట్లాంటి ఇబ్బంది కాదన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే మనకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఓకేనా. సో, ఇంకొక విషయం ఏంది కదా అంటే మన ఏవైతే డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ఉంటాయి కదా! ఈ ఒరిజినల్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి డాక్ స్కానర్ అని చెప్పి ఒక యాప్ ఉంటది బ్రో. ఓకేనా. డాక్ స్కానర్ అని చెప్పి ఒక యాప్ ఉంటది. ఈ డాక్ స్కానర్ లోపల మీ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఫోటోలు తీసుకోర్రి. ఫోటోలు తీసుకుంటే ఏందంటే ఫుల్ హెచ్‌డీలో వస్తాయన్నట్టు. ఓకేనా. ఫుల్ హెచ్‌డీలో వస్తాయి. వీటిని ఫోటోలు తీసుకోర్రి. ఫోటోలు తీసుకొని గూగుల్ డ్రైవ్ ఉంటది మన ఫోన్‌ల. ఓకేనా. గూగుల్ డ్రైవ్ అనేది ఉంటదన్నట్టు. ఈ గూగుల్ డ్రైవ్ లోపల అప్‌లోడ్ చేసుకోర్రి. సో, ఇంత మంచి హ్యాక్ ఎవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పరు బ్రో. నీకెప్పుడన్నా నీకు ఈ గూగుల్ డ్రైవ్‌కెళ్ళి నువ్వెప్పుడంటే అప్పుడు ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ నీకెప్పుడైనా క్యాస్ట్ అక్కడికొచ్చి అంటే క్యాస్ట్ అవసరం పడ్డదనుకో, ఈ క్యాస్ట్ నువ్వు జిరాక్స్ తీసుకోవచ్చు. ఓకేనా. గూగుల్ డ్రైవ్‌కెళ్ళి డైరెక్ట్‌గా జిరాక్స్ తీసుకోవచ్చన్నట్టు. వేరే వాళ్ళకి వాట్సాప్‌లో పంపి జిరాక్స్ తీసుకోవచ్చు. ఇన్‌కమ్ కావాలంటే ఇన్‌కమ్, ఎస్ఎస్‌సీ మెమో కావాలంటే ఎస్ఎస్‌సీ మెమో, లేకపోతే ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు మనం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలన్నా కూడా గూగుల్ డ్రైవ్‌కెళ్ళి అప్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని. కాబట్టి ఒరిజినల్స్ అన్నిటిని కూడా డాక్ స్కానర్ అని చెప్పి ఒక యాప్ ఉంటది. డాక్ స్కానర్ లోపల స్కాన్ చేసి గూగుల్ డ్రైవ్ అని చెప్పి ఉంటదన్నట్టు. గూగుల్ డ్రైవ్ లోపల మన గూగుల్ డ్రైవ్ లోపల సేవ్ చేసుకొని పెట్టుకోర్రి. లేదు అంటే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా వాట్సాప్ లోపల పంపుకోర్రి. ఓకేనా. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఒక పీడీఎఫ్ లాగా చేసుకొని పంపుతారా? లేకపోతే సెపరేట్ పీడీఎఫ్ లాగా చేసుకుంటారా? లేకపోతే ఫోటోలాగా చేసుకుంటే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీ దగ్గర పెట్టుకోర్రి. ఫర్దర్ ఏమైనా గవర్నమెంట్ అప్లికేషన్ నోటిఫికేషన్ పడ్డదనుకో ఇంటర్ తోటి ఓకేనా. 10+2 తోటి ఇంటర్ తోటో లేకపోతే 10థ్ తోటో ఏమైనా జాబ్స్ పడితే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. కాబట్టి ఈ గూగుల్ డాక్ స్కానర్ లోపల ఓకేనా. సో, డాక్ స్కానర్ లోపల ఒరిజినల్స్ అన్నీ స్కాన్ చేసుకొని గూగుల్ డ్రైవ్ లోపల సేవ్ చేసుకొని పెట్టుకోరి. ఫర్దర్‌గా స్కాలర్‌షిప్ అప్పుడు గానీ, లేకపోతే చాలామంది చెప్తారు. అన్న నాకు స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నా. కానీ నా డాక్యుమెంట్‌లన్నీ నా దగ్గర లేవు. కాలేజ్ లోపల సబ్మిట్ చేసినా అంటారన్నట్టు. సో, ఇప్పుడు మీరు గూగుల్ డ్రైవ్‌లో పెట్టుకుంటే మీకు తర్వాత ఏమన్నా కావాలన్నా కూడా కాలేజ్‌కి పోయి మళ్ళీ వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదన్నట్టు. మనం డైరెక్ట్ గూగుల్ డ్రైవ్‌కెళ్ళి తీసుకోవచ్చు. ఓకేనా. నేను చెప్పిన ఈ టిప్ నచ్చితే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా. సో, అది అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జిరాక్స్ తీసి పెట్టుకోరి ఫస్టే. గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసుకోరి. అండ్ ఒక 4 ఫోటోలు కాలేజ్‌కి పట్టుకపోవాలి. ఓకేనా. 4 ఫోటోస్. సో, ఈ 4 ఫోటోస్‌ని కాలేజ్‌కి పట్టుకుపోవడం మర్చిపోకుర్రి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే ఫస్ట్ మీకు సీట్ అలాట్‌మెంట్ అయినట్టుగా అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంటదన్నట్టు. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఉంటది. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ పట్టుకపోర్రి ఫస్ట్. సెకండ్ థింగ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ వస్తది కదా! సో, అక్నాలెడ్జ్‌మెంట్ లెటర్ అనేది పట్టుకపోవాల్సి ఉంటదన్నట్టు. మీరు ఏ టైంకి ఫీ పే చేసిర్రు, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ డేట్ రోజు ఏ టైంకి చేసిర్రు అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా అక్నాలెడ్జ్‌మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. వీటిని ప్రింట్ తీసుకోవాలి మీరు. ప్రింట్ తీసుకొని కాలేజ్ లోపల సబ్మిట్ చేయాలి ఆఫ్టర్ సీట్ అలాట్‌మెంట్. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ తర్వాత మీరు కాలేజ్ లోపల సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. వీటితో పాటుగా మనం డాక్యుమెంట్స్ విషయానికొస్తే టీసీ మెయిన్‌గా కావాల్సింది టీసీ బ్రో. ఓకేనా. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అంటాం. ఈ టీసీ అనేది మెయిన్‌గా మీరు సబ్మిట్ చేయాలి. ఈ టీసీ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీది ఇంటర్ అయిపోయింది. మీరు ఎక్కడ కూడా జాయిన్ కాలేదు అని చెప్పి తెలుస్తదన్నట్టు. ఓకేనా. సో, మీరెక్కడ కూడా జాయిన్ కాలే అని చెప్పి ఎట్లా తెలుస్తది? టీసీ ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తది. కాబట్టి టీసీ అనేది చాలా 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 మ్యాండేటరీ. ఓకేనా. సో, టీసీ అనేది కావాలి. అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్‌సీ మెమో. ఎస్ఎస్‌సీ మెమో ఎందుకు బ్రో అనంటే నీ నేమ్ అనేది బరాబర్ ఉన్నదా లేదా అని చెప్పి చూడడానికి. మీ ఫాదర్ నేమ్ బరాబర్ ఉన్నదా లేదా అని చెప్పి చూడడానికి మెయిన్‌గా ఎస్ఎస్‌సీ మెమో ఏంది అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ బ్రో. ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఈ ఎస్ఎస్‌సీ మెమో అనేది హెల్ప్ అయితదన్నట్టు. నీ ఏజ్ కరెక్టే ఉన్నదా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఎస్ఎస్‌సీ మెమో అనేది హెల్ప్ అయితది. కాబట్టి ఎస్ఎస్‌సీ మెమో ఒరిజినల్ ఉండాలి. టీసీ ఒరిజినల్ ఉండాలి. అండ్ ఇంటర్ మెమో ఉంటది కదా! ఇంటర్ మెమో అనేది ఒరిజినల్ ఉండాలి. ఓకేనా. సో, ఇంటర్ మెమో అనేది ఒరిజినల్ ఉండాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా 6థ్-12థ్ బోనాఫైడ్ బ్రో. ఓకేనా. 6థ్-12థ్ లాస్ట్ వీళ్ళిక్కడ 4థ్ అని చెప్పి మెన్షన్ చేషిర్రు మనకు మెన్షన్ చేయడం మాత్రము. కానీ యాక్చువల్‌గా ఏందంటే 6థ్-12థ్ సరిపోతది. ఇఫ్ పాసిబుల్ 4థ్-12థ్ ఓకేనా. 4థ్-12థ్ బోనాఫైడ్స్ కావాలి. స్టడీ సర్టిఫికేట్స్
ఓకేనా. బోనోఫైడ్స్ అంటే ఏదో కాదు, స్టడీ సర్టిఫికేట్. ఓకేనా. నువ్వు ఎక్కడ చదివినావు అని చెప్పి. సో దీనితోటి ఏం డిక్లేర్ చేస్తారు కదా అంటే నువ్వు లోకలా కాదా అని చెప్పి తెలుస్తుంది అన్నట్టు. లోకలా, నాన్ లోకలా అని చెప్పి నువ్వు ఎక్కడ చదివినావు అనే దాన్ని బట్టి తెలుస్తుంది. నువ్వు తెలంగాణలోనే చదివినావు అనుకో, ఈ 12 సంవత్సరాలు లైక్ 8 సంవత్సరాలు, ఓకేనా. ఈ 8 ఇయర్స్ అనేది నువ్వు తెలంగాణలోనే చదివినావు అనుకో, నువ్వు తెలంగాణోనివి అని చెప్పి తెలిసిపోతుంది ఈజీగా. ఓకేనా. ఈ బోనోఫైడ్‌లను బట్టే తెలిసిపోతుంది అన్నట్టు. సో నీ దగ్గర ఒక 8 ఇయర్స్ ఆఫ్ బోనోఫైడ్స్ ఉంటే నువ్వు లోకల్ అని చెప్పి క్రైటీరియా ఉంటదన్నట్టు. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అనేది మనం తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. అని ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమంటారు. కొన్ని ప్లేసెస్ లోపల ఒరిజినల్ సబ్మిట్ చేయకపోయినా కూడా నడుస్తదన్నట్టు. టీసీ ఒరిజినల్ ఉండాలే, ఎస్ఎస్‌సి మెమో ఒరిజినల్ ఉండాలే, ఇంటర్ మెమో ఒరిజినల్ ఉండాలే. ఓకేనా. అండ్ దాంతో పాటు ఒకవేళ మీదేమైనా బ్రిడ్జ్ కోర్స్ అయినా బ్రిడ్జ్ కోర్స్‌ది గానీ, ఓకేనా. బ్రిడ్జ్ కోర్స్ అయితే బ్రిడ్జ్ కోర్స్ గానీ, ఓపెన్ లోపల చదివారనుకో మీరు, ఓపెన్‌కి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు. ఓకేనా. బ్రిడ్జ్ కోర్స్ అయితే బ్రిడ్జ్ కోర్సు, ఓపెన్ అయితే ఓపెన్ సర్టిఫికేటు. ఒకవేళ మీరు ఎన్‌సీసీ, ఓకేనా. మనోళ్ళు ఎవరైనా ఎన్‌సీసీ వోళ్ళున్నా, లేకపోతే సీఏపీ వోళ్ళున్నా, లేకపోతే పీహెచ్ వోళ్ళున్నా, లేకపోతే స్పోర్ట్స్ వోళ్ళున్నా, ఓకేనా. సో ఇంకా రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఈ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే, ఈ సర్టిఫికేట్స్ రిజర్వేషన్ కింద మీకు సీట్ వస్తే మాత్రం ఈ సర్టిఫికేట్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు కాలేజ్ లోపల. ఓకేనా. ఒరిజినల్స్ వాళ్ళకి చూపియాలి, జిరాక్స్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. ఓకేనా. ఒకవేళ వాళ్ళ ఒరిజినల్ అడిగినా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ టైంలోనే ఉన్నాం కాబట్టి. సో వాళ్ళ ఒరిజినల్స్ అడిగినా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటే క్యాస్ట్, ఒకవేళ మీకు రిజర్వేషన్ ప్రకారం సీట్ వస్తే మాత్రం క్యాస్ట్, ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పక్కాగా సబ్మిట్ చేయాలి. ఓకేనా. క్యాస్ట్ ఉన్నోళ్ళు పక్కాగా క్యాస్ట్ సబ్మిట్ చేయాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నోళ్ళు ఇన్కమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉన్నోళ్ళు పక్కాగా క్యాస్ట్ ఇన్కమ్ అనేది సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ లేదు బ్రో నాకు ఈడబ్ల్యూఎస్ ఉంది అన్నోళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఒకవేళ మీరు వేరే బోర్డ్ అయ్యారనుకో, లైక్ ఎస్‌బీ టెట్ వాళ్ళు ఉంటారు. ఎస్‌బీ టెట్ వాళ్ళు డిగ్రీ చేస్తారన్నట్టు. ఎస్‌బీ టెట్ వాళ్ళు కావచ్చు, ఐటీఐ వాళ్ళు ఎవరైనా ఇంకేదన్నా ఓపెన్ తోటి చదివిరనుకో, సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఏందంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో అండ్ దాంతో పాటుగా మనకి ఇంకా యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఏదైతే దోస్తుకు సంబంధించిన అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంటది కదా, అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పిన, అండ్ దాంతో పాటుగా అలాట్‌మెంట్ ఆర్డర్‌తో పాటు మనకి ఇంకోటేంది అక్నాలెడ్జ్‌మెంట్. సో ఈ 2 కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఒక 4 ఫోటోలు పట్టుకపోవాలి. ఓకేనా. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది మనం పట్టుకుపోవాల్సి ఉంటదన్నట్టు. అన్ని ఒరిజినల్ సబ్మిట్ చేయాలి. దాంతో పాటుగా వాళ్ళు ఒక 2 సెట్ల జిరాక్స్‌లు అడుగుతారు. ఆ 2 సెట్ల జిరాక్స్‌లు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఇంకొకటి బ్రో ఫీజు. సో ఫీజ్ అనేది అడుగుతారా అనే ఒక డౌట్ మనోళ్ళందరికైతే ఉందన్నట్టు. అది మన కాలేజ్ బ్రో. మనం అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేసినాం. నువ్వు వాళ్ళకు టీసీ అనేది సబ్మిట్ చేసినావు. కాబట్టి అది మన కాలేజు. సో మనం ఏందంటే సార్ ఇట్లా అమౌంట్ అనేది ఒకవేళ మోస్ట్‌లీ అడగరు. గవర్నమెంట్ కాలేజెస్ లోపల మోస్ట్‌లీ ఏందంటే ఫీ అనేది అడగకపోవచ్చు. ఒకవేళ అడుగుతే ఒక 500 లేకపోతే ఒక రూ. 1000 ఏదైనా ప్రాసెసింగ్ ఫీ కింద అడుగుతారు. మోస్ట్‌లీ గవర్నమెంట్ లోపల అడుగుతే. ప్రైవేట్ లోపలైతే ఆహ్, ఏందంటే ఫీ సేమ్ ప్రైవేట్ లోపల అడ్మిషన్ కోసం ఏమన్నా 500, రూ. 1000 అడగొచ్చు. కానీ ఏంటిది సెమిస్టర్ ఫీ కట్టమని చెప్పి ఇప్పుడే అడగకపోవచ్చు. మోస్ట్‌లీ అడగరు బ్రో. చాలా కాలేజెస్ లోపల అడగరు. కొన్ని కాలేజెస్ లోపల అడిగే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫీ అడిగినా కూడా వాళ్ళని కొంచెం టైం అడుగుర్రి. ఓకేనా. సో మీ దగ్గర అడ్జస్ట్ అయితే అక్కడ మీ దగ్గర ఉంటే పే చెయ్యిర్రి. లేదు అడ్జస్ట్ కాలేదనుకో, ఓకేనా. ఒకవేళ అడ్జస్ట్ అయితే పే చేయరి. అడ్జస్ట్ కాకపోతే ఏం చేస్తారు కదంటే వాళ్ళని కొంచెం టైం అడగండి. సార్ మనకిప్పుడు 4థ్ జులై దాకా టైం ఉంది కదా, ఓకేనా. 4థ్ జులై 2026 దాకా టైం ఉంది కదా, నేను తీసుకొస్తా అని చెప్పి చెప్పండి. ఓకేనా. లేదు అంటే సార్ మనకి ఎప్పటి వరకు కట్టుకోవచ్చు అని చెప్పి అడగండి. సో దే విల్ టెల్ యూ. ఓకేనా. సో ఏముంది మీరు తర్వాత కూడా కట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారనుకో ఓకే. ఎందుకంటే మనం అక్కడ వాళ్ళకి టీసీతో పాటు ఆల్ ఒరిజినల్ సబ్మిట్ చేస్తున్నాం. అవునా కాదా? కాబట్టి ఏందంటే వాళ్ళు టైమ్ ఇస్తారు. ఎందుకంటే టీసీ ఒకసారి ఇచ్చినామంటే వేరే అడ్మిషన్ నీకు ఇయ్యరన్నట్టు. ఓకేనా. సో వేరే ఎక్కడికి పోయినా కూడా నీకు టీసీ కావాల్సి ఉంటది. టీసీ వాళ్ళు ఒకసారి తీసుకున్నారంటే ఇంకొకటి నేను వేరే కోర్స్‌కి పోతా, నేను బీటెక్ చేద్దాం అనుకుంటున్నా, నేను నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నా, నేను వేరే ఏదో చేద్దాం అనుకుంటున్నా, డిగ్రీ అనే టైమ్ పాస్‌కి అట్లా పోయి జాయిన్ అయిదాం అనుకుంటున్నా అనుకున్నోళ్ళు టీసీ గాని, మెమోలు గాని ఏవి కూడా ఒరిజినల్స్ ఇవ్వకండి. మీరు ఒకసారి ఒరిజినల్స్ ఇచ్చిర్రు అంటే అక్కడ వాళ్ళు లాక్ అయిపోతారన్నట్టు. అక్కడ వాళ్ళు మళ్ళా ఇయ్యాలంటే నాకు ఫీ కట్టుర్రి అది ఇది అంటారన్నట్టు. కాబట్టి ఏందంటే ఒరిజినల్స్ ఇచ్చే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించుకోండి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా. ఒరిజినల్స్ ఇచ్చే ముందు ఆలోచించుకోరి. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే మీ సీట్ అనేది కన్ఫర్మ్ కావాలంటే మనం సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసినంత మాత్రాన సీట్ కన్ఫర్మ్ కాదు. ఓకేనా. వన్ మోర్ థింగ్ ఇంకొక విషయం ఉందన్నట్టు. సో ఏంది కదా అంటే సీసీ ఓటీపీ. ఓకేనా. సీసీ ఓటీపీ అంటాం.
సో, కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అంటాం. సో, ఈ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అనేది సింపుల్‌గా బ్రో. నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినావంటే, ఈ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అనేది మనం లాగిన్ అవుడు తోటే మన లాగిన్ లోపల చూపెడుతది. ఓకేనా. సో, కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అనేది మనం లాగిన్ అవ్వుడుతోటే మనకు చూపెడతా అన్నట్టు. సెండ్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అని చెప్పి. ఓకేనా. సెండ్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అని చెప్పి వస్తది. ఓటీపీ వచ్చుడుతోటే మనకు ఆ ఓటీపీ అనేది ఉంటదన్నట్టు. ఆ ఓటీపీ మనం వాళ్ళకి చెప్తే కాలేజోళ్ళకి, మన కాలేజ్ అనేది కన్ఫర్మ్ అయితదన్నట్టు. ఓకేనా. నువ్వు కాలేజ్‌కి పోకపోయినా కొన్ని కాలేజ్‌లుంటాయి ప్రైవేట్ కాలేజ్‌లు. ఎట్లా కదా అంటే, నువ్వు కాలేజ్‌కి పోకపోయినా కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పినావంటే, నీ కాలేజ్ అనేది కన్ఫర్మ్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఈ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగుండుర్రి. సో, ఏమైతది కదా అంటే, ఈ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్తే వేరే కౌన్సిలింగ్‌లలో ప్రాబ్లమ్ అయితదంటే ఏం కాదు గానీ, దోస్తులో మాత్రం నువ్వు వేరే కాలేజ్‌లో జాయిన్ కారాదు. ఓకేనా. సో, ఈ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ ఏంది కదా అంటే, ఒకసారి నువ్వు చెప్పుడుతోటే నువ్వు ఏదైతే కాలేజ్ లోపల సీట్ వచ్చిందో ఫేజ్ 3 కాలేజ్ లోపల, ఆ కాలేజోళ్ళు అడుగుతారన్నట్టు. ఓకేనా. సింపుల్లీ ఫేజ్ 3 కాలేజోళ్ళు ఫోను చేసి, నాకు మీ కాలేజ్ ఓటీపీ, కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పుర్రంటరు. ఆ ఓటీపీ చెప్తే నీకు కాలేజ్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. నువ్వు వేరే డిగ్రీ కాలేజ్‌లలో జాయిన్ అయిదాం అనుకుంటే జాయిన్ కారాదన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పేటప్పుడు, ఒరిజినల్స్ అన్ని సబ్మిట్ చేసేటప్పుడు జాగ్రత్తగుండుర్రి. ఓకే బ్రో, నాకు పక్కా నచ్చింది ఫేజ్ 3 కాలేజు. నేను డెఫినిట్‌గా పోయి ఫేజ్ 3 కాలేజ్ లోపల జాయిన్ అయితా అనుకున్నప్పుడు మాత్రమే కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ గాని, అండ్ దాంతో పాటుగా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గాని సబ్మిట్ చేయిర్రి. ఓకేనా. సో, కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అనేది మనం ఎన్ని సార్లైనా జనరేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అనేది జనరేట్ అయితే, ఓకేనా, ఒకసారి జనరేట్ చేసుకుంటే మీరు 4థ్ జులై దాకా పనికొస్తది. ఓకేనా. 4థ్ జులై 2026 దాకా పనికొస్తదన్నట్టు. ఒకటే 4 డిజిట్‌లో, 5 డిజిట్‌లో కోడ్ ఉంటది. ఆ కోడ్ అనేది నువ్వు కాలేజ్‌ని కన్ఫర్మ్ చేసుకునేంత వరకు హెల్ప్ అయితది ఒక్కసారి జనరేట్ చేస్తే. ఒకవేళ అది డిలీట్ అయిందనుకో, మనకు రీసెండ్ ఉంటదన్నట్టు. రీసెండ్ చేసుకున్నా కూడా అది కూడా మనకు కాలేజ్ లోపల కన్ఫర్మ్ చేసుకునేంత వరకు హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఒకసారి జనరేట్ చేసుకొని డిలీట్ అయినా గూడా మనం 4థ్ జులై వరకు మళ్ళా ఎన్ని సార్లన్నా జనరేట్ చేసుకోవచ్చన్నట్టు ఈ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీని. కానీ మళ్ళా జనరేట్ చేసుకోరి. ఏమైనా టెక్నికల్ ఇష్యూ అయిందనుకో ఇబ్బందయితదన్నట్టు. ఒకటేసారి జనరేట్ చేసుకొని మీ కాలేజ్ ఏదైతే కాలేజ్ నచ్చిందో ఆ కాలేజ్ లోపల మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు గదా! డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు. బాబు నీ కాలేజ్ కన్ఫర్మేషన్ సీసీ ఓటీపీ చెప్పు బాబు అని జెప్పి. ఆ సీసీ ఓటీపీ చెప్పిర్రనుకో మీ కాలేజ్ అనేది కన్ఫర్మ్ అయిపోతదన్నట్టు. వాళ్ళు ఈ సీసీ ఓటీపీ ఎప్పుడు అడుగుతారు మళ్ళా, అన్ని ఒరిజినల్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సీసీ ఓటీపీ అడుగుతారు. అప్పటిదాకా అడగరన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. పక్కాగా మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేను నెక్స్ట్ వీడియోస్ లోపల ఏంది కదా అంటే మనకు ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటదన్నట్టు. ఇంట్రా కాలేజ్ ఫేస్ అని చెప్పి ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటది. ఆ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి మాట్లాడుకుంటాం మనం. దాంతో పాటుగా స్పెషల్ ఫేస్ ఏదైనా ఉంటే స్పెషల్ ఫేస్ గురించి మాట్లాడుకుంటాం. ఇంకా ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను చెప్తా. ఓకేనా. ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళందరూ కూడా థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇట్లనే మంచి సపోర్ట్ చేస్తా ఉండుర్రి. అండ్ ఇది బ్రో ఇన్ఫర్మేషను. క్లియర్‌గా చెప్పినా అనుకుంటున్నా. ఒకవేళ క్లియర్‌గుంది అని చెప్పి కామెంట్ చేయిరి. నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తదన్నట్టు. సో, డు ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.